అన్నీ కోల్పోయిన వానికి బ్రతకబుద్ధి అవుతుందా? కానీ అబ్రహాం ఏమన్నాడు? అన్నీ వదిలేసి కదులు అన్నాడు. తనకు తెలియని ప్రదేశానికి పంపించి ఏకాకిగా వచ్చాడు. చెప్పుకోవడానికి, ధైర్యం చెప్పడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, భరోసా చేయడానికి అబ్రహాంకి ఎవరు లేరు. మా వాడున్నాళ్ళే, మా బ్రదర్ కొడుకున్నాళ్ళే అనుకుంటే అతడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు, ఏకాకి అయిపోయాడు. దేవుడే అతనికి ఆధారం. కానీ మీకు తెలుసా, ఒంటరి పక్షి అయి దేవుడు చెప్పినట్టు కదిలిన అబ్రహామే ఈరోజు ప్రపంచంలో ఉన్న అత్యధిక జనాభాకి తండ్రి అయ్యాడు. అది అక్కడే ఆగిపోయి ఉంటేనా? అక్కడే ఆగిపోయి ఉంటే అవుతుందా? ముందుకు సాగాడు. మోషే 80 ఏళ్ల వయసులో దా ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళని బయటికి దా అంటే సాగాడు. లక్షలాది మంది విమోచనకు కారణమయ్యాడు. మీరు ఎక్కడన్నా చూడండి, 40 ఏళ్ల నిరీక్షణ ఎవరికైనా ఉంటుందా? 40 ఏళ్ల వయసు అప్పుడు వచ్చాడు మిద్యానికి. ఎదురు చూసి 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 ఇంకా చేస్తాడు, ఇంకా పిలుస్తాడు, ఇంకా విడిపిస్తాడు మా వాళ్ళని, ఇంకా కార్యం జరిగేది, ఇంకా కార్యం. 40 ఏళ్ళు, వామ్మో ఏం విశ్వాసం అది! అంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పిలిచి జీవితం అయిపోయింది అనుకున్న మోషేకి ఇంకా 40 ఏళ్ళ ఆయుష్కాలం పెంచి వేస్ట్ అయిపోయిందన్న 40 ఏళ్ళు మళ్ళీ మోషేకి ఇచ్చి 40 ఏళ్ళు నిండా వాడుకున్నాడు దేవుడు. లక్షలాది మందిని బయటికి తెచ్చాడు. మోషే బయటికి తేకపోతే వాళ్ళు అక్కడే హతులైపోతే యేసు రాకెక్కడ? కాబట్టి మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎక్కడ ఆగిపోయారో ఒకసారి చూసుకోండి. ఏ కోశాన మీ కొంచెం బుర్రున్నా నేను చెప్పే ఈ విషయాల్లోని విలువ మీకు అర్థమై ఇక ఇది మొదలుకొని కదలడానికి ముందుకు సిద్ధమవుతారు. నువ్వు దేన్ని బట్టి నిరాశలోకి వెళ్ళావో, నిస్పృహలోకి వెళ్ళావో బయటికి రా. దేవునికి చిరాకు నువ్వు అక్కడే కూర్చుంటే. ఎందుకంటే నీ దేవుడు అసమర్థుడు కాదు, సమర్థుడు. ఆయన లేకపోతే నువ్వు నిరాశ, నిస్పృహ, వేదన, కృంగుబాటు, దరిద్రం, నింద, అవమానం అట్లా కూర్చో. కానీ ఆయన ఉన్నాడు కదా. ప్రయత్నం చేయాలి, అడుగులు ముందుకు వేయాలి. నయోమి దేవుని వైపు మళ్ళుకుంది. దేవునికి వీపు చూపించి మోయాబుకు ముఖం చూపించి వచ్చింది, మొత్తం పోగొట్టుకుంది. ఇప్పుడు మోయాబుకు వీపు చూపించి దేవుని వైపు మళ్ళుకుంది. కోల్పోయిన దానికంటే గొప్ప చరిత్ర పొందుకుని ధన్యురాలైంది. కాబట్టి ఇంత క్లియర్గా మీకు వివరంగా చెప్పాను.